హాయ్ హలో నమస్తే, నేను మీ చందు, రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్సీ మీడియా. హైదరాబాద్ లో ఉన్న సెకండ్ హైయెస్ట్ గణపతి దగ్గరికి వచ్చాం. అది ఎక్కడో లేదు, మన నాగోల్లో ఉంది. అది 63 ఫీట్ల మట్టి గణేష్ అన్నమాట. వెళ్ళి చూద్దాం పదండి. చూసారు కదా మన నాగోల్లో ఉన్న పెద్ద గణేష్. ఇది ఎక్కడో లేదు, మన కెనరా బ్యాంక్ పక్కనే అందులో ఉంది అనమాట. మన పిల్లర్ నెంబర్ వచ్చేసరికి P01 అనమాట. ఇక్కడ ఎదుర్కొన్న గల్లీలోనే ఉంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్ గా మన ఖైరతాబాద్ గణేష్ ఉన్నట్టు ఉంది, బట్ మొత్తం మట్టితో వేసిరు అనమాట. చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి చూడబోతుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే చాలా అందంగా ఉంది. ఇక్కడే చూడబోతుంది, దగ్గర కూడా పోతుంది. అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే. మొత్తం మట్టితోటే చేసింది. ఎగ్జాక్ట్ గా సేమ్ ఖైరతాబాద్ గణేష్ ఉన్నట్టే ఉంది. 63 ఫీట్ల మట్టి గణేష్ అనమాట. ఇది చాలా అందంగా ఉంది చూడ్డానికి. అయితే కలరింగ్ అవన్నీ చాలా బాగా చేశారు. ఆ గద చూడండి ఎంత బాగుందో. ఆ గోల్డ్ షేడింగ్ కూడా చాలా బాగుంది. కింద ముక్షుని చూసారా ఎలా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు చూడండి. ఇక్కడ చూసినట్టయితే కింద చాలా చిన్న గణేష్ కూడా పెట్టారు అనమాట, పూజలు అవన్నీ చేయడానికి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే లడ్డు వేలంపాట వేయరు అనమాట. ఇక్కడ మన పేరు మీద టోకెన్స్ ఇస్తారు అనమాట. ఆ టోకెన్ లాస్ట్ రోజు తీస్తారనమాట, ఒక బాబుతో తీపిస్తారు అనమాట. ఒకవేళ ఆ టోకెన్ లో మన పేరు వస్తే మనం 8 కేజీల లడ్డు గెలుచుకోవచ్చు అనమాట. ఒకవేళ గెలుచుకోకపోతే 51 రూపీస్ దేవుడికి చందా ఇచ్చినట్టు అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వినాయకుడిని ఎక్కడికి తీసుకెళ్లారనమాట నిమజ్జనం చేసేటప్పుడు. ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. మన పై వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చి మన వాటర్ స్ప్రే చేస్తూ నిమజ్జనం పూర్తి చేస్తారనమాట. అది కరగడానికి దగ్గర ఒక 5 hours 6 hours పడుతుంది అనమాట. మన 11th రోజు తీయడం జరుగుతుంది అనమాట నిమజ్జనం వీళ్ళది. 63 ఫీట్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. 63 ఫీట్ మట్టి గణేష్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక ఫీట్ పెంచుకుంటూ పోతారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ లో 69 ఫీట్స్ పెట్టారనమాట. అది తీయడానికి కానీ ఇంకా నిమజ్జనం చేసే టైంలో కూడా చాలా క్రౌడ్, ఇంకా అంతా చాలా డిస్టర్బెన్స్ అవన్నీ ఉంటుంది అనమాట. అదే మన నెక్లెస్ రోడ్కి తీసుకెళ్ళడానికి నిమజ్జనం చేయడానికి చాలా పెద్ద ట్రాఫిక్ అదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే నిమజ్జనం చేస్తారట. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేస్తారనమాట. ఈ ఇయర్ కూడా ఇక్కడనే నిమజ్జనం చేయబోతున్నారు. అది కూడా మన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, దాంతో పైప్ తోటి స్ప్రే చేస్తూ కరిగిస్తారనమాట. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచో వాళ్ళని కూడా కనుక్కుందాం ఎలా అనిపిస్తుందో వాళ్ళకి, ఇక్కడికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని కనుక్కుందాం పదండి. ఇక్కడ గణపతి ఉందని ఎలా తెలుసు మీకు? చెప్పింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇందులో యూత్ లో ఉన్నారు మెంబర్స్, సో దాని బేస్ లో మేము వచ్చాము. గణపతిని ఫస్ట్ చూడగానే ఎలా అనిపించింది? బాగుంది, లైక్ మట్టితో చేశారు కదా, సో చూడడానికి బాగుంది. చాలా మంచిగా అనిపించింది మట్టితో కాబట్టి. మీరు దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? గుడ్, బాగుంది. అంటే పీస్ఫుల్ గా బాగుంది, చూడడానికి బాగుంది. గణపతి లాగా ఉన్నారు, బాగుంది. హైదరాబాద్ గణేష్ కి ఈ గణేష్ కి డిఫరెన్స్ ఏంటి? నేను ఈసారి హైదరాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళలే, సో నాకేం అంత డిఫరెన్స్ తెలియదు. జస్ట్ ఇక్కడికి వచ్చాను. ఎలాంటి పొల్యూషన్ కి ఏం డిస్టర్బ్ కాకుండా మట్టితో చేశారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లడ్డు టోకెన్ తోటి ఇస్తారనమాట. అంటే లాస్ట్ రోజు ఎవరు గెలిస్తే వాళ్ళకి అనమాట. మీరు టోకెన్ తీసుకున్నారా? లేదు. మీరు తీసుకున్నారు? మీరు టోకెన్ తీసుకుంటే గెలిస్తే ఆ లడ్డుని ఏం చేస్తారు? సేమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందరికి. మీరు అంటే అందరికి పంచుతాం. ఓకే, మీరు లడ్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? షార్పేట నుంచి వస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా నాగోలు? అవును. అంటే ఇక్కడ గణేష్ ఉందని మీకెట్లా తెలుసు? మేము యూట్యూబ్ వన్లో చూసాము. చూసి మన 70 ఫీట్స్ వినాయకుడు ఇక్కడ పెట్టారంటే, అంటే 63 అంట. 63 ఫీట్స్ వినాయకుడు పెట్టారంటే చూద్దామని ఇక్కడ వచ్చాము. ఎలా అనిపించింది అన్న ఫస్ట్ చూడంగానే? అంటే చాలా బాగుంది, వినాయకుడు చాలా బాగుండు. ఇక్కడ న్యాచురల్ వినాయకుడు కాబట్టి చూడడానికి చాలా బాగుంది. అంటే ఖైరతాబాద్ గణేష్ కి ఈ గణేష్ కి డిఫరెన్స్ ఏంటన్నా? ఖైరతాబాద్ గణేష్ అంటే అది చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి అది కొంచెం పేరు కాల్సింది. ఇది ఇప్పుడు పేరు కాల్సింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి చూద్దామని ఇక్కడ వచ్చాము. తిరంగా యూత్ వాళ్ళు పెట్టినారు, ఇది యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఇక్కడ లడ్డు వేలంపాట ఏరంట. అంటే 51 రూపీస్ పెట్టి లడ్డు టోకెన్ తీసుకుంటే మనకు ఒకవేళ వస్తే లక్ వల్ల వస్తుందంట. మీరు ట్రై చేశారా?
లేదు ఇప్పుడే వచ్చాము తీసుకుందాం మనం. తీసుకుంటారా? ఆ, ఒకవేళ లడ్డు వస్తే ఏం చేస్తారు? అంటే ప్రసాదం అందరికీ ఇస్తాం మనం. మనం భక్తితో అందరికి షేర్ చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మీరు లడ్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ గణేష్ ఉందని మీకు ఎట్లా తెలుసా? అంటే మాది ఇక్కడే లోకల్లో తెలుసు, కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి చూస్తున్నాం. మీకు గణేష్ ని ఫస్ట్ చూడంగానే ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది, అంటే ఈకో ఫ్రెండ్లీ కదా, మట్టి గణేష్ కాబట్టి చాలా బాగుంది. అంటే ఈక్వల్ టు ఖైరతాబాద్ గణేష్ లెక్కనే, కానీ కాకపోతే మట్టి గణేష్ కాబట్టి ఇంకొద్దిగా స్పెషల్ అనిపిస్తుంది. అంటే ఖైరతాబాద్ గణేష్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఈకో ఫ్రెండ్లీ కదా, మట్టి గణేష్ కదా. ఖైరతాబాద్ అంటే మనం మళ్ళీ ఖైరతాబాద్ నుంచి నిమజ్జనం చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఇక్కడనే మనము నిమజ్జనం చేసుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీ ఇంకా చాలా బెటర్. అంటే ఖైరతాబాద్ అంతా అని కాకుండా ఈకో ఫ్రెండ్లీ కాబట్టి చాలా బెటర్. దర్శనం చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? మంచి వైపు. మంచి వైపు ఉందా? ఇక్కడ లడ్డు వేలంపాట అయ్యారంట కదా, అంటే టోకెన్స్ ఇస్తారనమాట. అది మీరు ట్రై చేశారా? ఇచ్చాము, ఇస్తాం, మళ్ళీ వచ్చి ఇస్తాం. అది మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ లడ్డు గెలిస్తే ఏం చేస్తారు? లడ్డు గెలిస్తే లడ్డుతో పాటు అన్నదాన కార్యక్రమం పెడతాం మళ్ళీ. అంటే మా అంతకుముందు మేము ఒకసారి లక్కీ డ్రాలో గెలిచాం. అంటే ఇక్కడే గెలిచారా? లేదు, మా ఏరియాలో గెలిచాం ఒకసారి. గెలిచినప్పుడు అది లడ్డు ప్రసాదం పెట్టి మళ్ళీ అన్నదానం కూడా పెడతాం. ఎక్కడ చేస్తారన్న? అంటే మా ఏరియాలోనే, మా ఇంటి ఏరియాలోనే పెట్టి రిలేటివ్స్ ని పెట్టి పెడతాం. ఇక్కడ గణేష్ ఉందని మీకు ఎలా తెలుసు? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్. ఓకే, మీరు ఫస్ట్ గణపతిని చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, బాగుంది. ఐ మీన్ బాగుంది. అంటే ఖైరతాబాద్ గణేష్ కి ఈ గణేష్ కి డిఫరెన్స్ ఏంటన్నా? డిఫరెన్స్ ఏంటంటే ఇది తెలుస్తుంది, ఎట్లా అంటే ప్యూర్ మట్టి వినాయకుడు అని తెలుస్తుంది, డైరెక్ట్ చూడగానే అర్థమైపోతుంది. ఖైరతాబాద్ అట్లా కాదు. నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారంట, మీరు ఆ టైంలో కూడా వస్తారా? వస్తాను, నాకు కుదిరితే వస్తారు. వస్తాను మాక్సిమం. ఓకే, ఇక్కడ లడ్డు వేలంపాట వేయరనమాట. 51 రూపీస్ కి లడ్డు టోకెన్ ఇస్తారనమాట. అది మీరు తీసుకున్నాను. ఒకవేళ మీరు లడ్డు గెలుచుకుంటే ఏం చేస్తారు బ్రో? అందరికి పంచుతా, ప్రసాదం. ఓకే, థ్యాంక్ యూ బ్రో, మీరు లడ్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఇక్కడ గణపతి ఉందని ఎలా తెలుసా? ఇక్కడ యూట్యూబ్ లో చూసి వచ్చినామన్నా మేము. సూపర్ ఉంది, మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. చాలా దూరం నుంచి వచ్చినామన్నా, మహారాష్ట్ర నుంచి వచ్చినాం. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి వచ్చినామన్నా, యూట్యూబ్ లో చూసి వచ్చినాం. ఒకటే గణపతి చూస్తున్నారా లేకపోతే ఖైరతాబాద్ కూడా వెళ్తారా? ఈ ఫస్ట్ గణేష్ చూసిన తర్వాత బాలాపూర్ గణేష్, తర్వాత ఖైరతాబాద్ గణేష్. అంటే ఇట్లా అన్ని గణేష్లు హైదరాబాద్ లో అంతా చూస్తారా? చూస్తున్నాం. ఫస్ట్ గణేష్ ఇక్కడే వచ్చాం, దర్శనం చేసినాం. ఫస్ట్ గణపతిని చూడగానే ఎలా అనిపించింది అన్న? మంచిగా ఆనందంగా మంచిగా అనిపించింది అన్న. సూపర్ ఉంది, మంచిగా ఉన్నది. దర్శనం మంచి జరిగిందా? సూపర్ దర్శనం ఉంది. ఫీలింగ్ హ్యాపీ ఉంది అన్న, ఫుల్ హ్యాపీ ఉంది. ఇక్కడ లడ్డు వేలంపాట వేయరనమాట. 51 రూపీస్ కి టోకెన్ ఇస్తారు. ఒకవేళ మీ టోకెన్ లో లడ్డు గెలుచుకుంటే ఏం చేస్తారు ఆ లడ్డు తోటి? అందరికి పబ్లిక్ అందరు మన చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారు అందరికీ చేద్దాం. ఇక్కడే పంచుతారా లేకపోతే మహారాష్ట్రలో? పంచుతాం. అలా ఖైరతాబాద్ గణేష్ కి ఈ గణేష్ కి డిఫరెన్స్ ఏంటన్న? ఇది మంచి మట్టి గణేష్ ఉంది, దీనికి ఇక్కడే ఇది చేస్తారు కదా అన్న, వాటర్ తో ఇక్కడే చేస్తారు కదా. ఇది మంచిగా ఉంది, పబ్లిక్ ఎక్కడ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. ఇక్కడ గణపతి ఉందని ఎలా తెలుసు అన్న మీకు? ఇక్కడే సరౌండింగ్ పోతుంటే అనిపించింది. గణపతిని చూడగానే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. స్వామి ఇంకా పొడుగా మంచిగా బాగా చేశారు. స్వామి మంచి హైవేకి మంచి ఫంక్షనాల దగ్గర, ఇక్కడ ఆఫీసెస్ దగ్గర మంచిగా చేశారు. చాలా బాగుంది. దర్శనం చేసుకున్నప్పుడు ఎలా ఉంది మీకు ఫీల్? చాలా బాగుంది. దేవుని దర్శనం మంచిగా అయింది, మంచిగా ఉంది. హైదరాబాద్ గణేష్ కి ఈ గణేష్ కి డిఫరెన్స్ ఏంటన్న? హైదరాబాద్ అంటే రష్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా తక్కువ. మనకు రష్ 100 వస్తుంటారు పోతుంటారు. అక్కడ చాలా హెవీ రష్. ఇక్కడికి డిఫరెంట్ చాలా ఉంటుంది. ఇది మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లడ్డు వేలంపాట అయ్యారు, టోకెన్ ద్వారా ఇస్తారనమాట. మనం టోకెన్ లో ఒకవేళ గెలిస్తే లడ్డు మనం సొంతం చేసుకోవచ్చు, 8 కేజీల లడ్డు. ఒకవేళ మీరు లడ్డు గెలుచుకుంటే ఏం చేస్తారన్న లడ్డు తోటి? పబ్లిక్ పంచుతాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఇయర్ 9 అడుగులు పెంచుతారనమాట. ఎవ్రీ ఇయర్ 9 అడుగులు పెంచుతారనమాట. లాస్ట్ టైం వచ్చి 54 ఫీట్స్ పెట్టారనమాట. ఈసారి 63కి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 99 అడుగుల మట్టి గణేష్ పెట్టబోతున్నారు అనమాట. ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. నేను మీ చందు, రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్సీ మీడియా, సైనింగ్ ఆఫ్. Subscribe to LC Media.